హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి కాను మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా, కంప్యూటర్ అయినా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనకి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనకేం కావాలంటే ఫస్ట్ మొబైల్ నెంబర్తో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మెయిల్ ఐడితో అయినా క్రియేట్ చేయొచ్చు. మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను లాస్ట్లో వీడియోస్ కొన్ని చేశాను. ఆ వీడియోస్ చూస్తే మెయిల్ గురించి పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్ ఎలా ఆపరేట్ చేయాలి, ఆ వీడియోస్ మొత్తం చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మెయిల్తో కానీ లేదా మొబైల్ నెంబర్తో కానీ మన ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అసలు ఫేస్బుక్ అనేది ఎందుకు అనంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులకి షేర్ చేయడానికి ఈ ఫేస్బుక్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫేస్బుక్ అకౌంట్ అనేది చాలామందికి ఉండొచ్చు, చాలామంది క్రియేట్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. కానీ కొంతమందికి ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి ఏమీ అనుకోవద్దు. క్రియేట్ చేయటం రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుందామా? ఫస్ట్ దీనికోసం మీ యొక్క కంప్యూటర్లో ఉన్నటువంటి వెబ్ బ్రౌజర్ ఐకాన్ని ఓపెన్ చేయండి. బ్రౌజింగ్ అంటే ఏంటంటే నెట్ని ఆపరేట్ చేయడాన్ని, నెట్ని యూజ్ చేయడాన్ని బ్రౌజింగ్ అంటాం. బ్రౌజింగ్ చేయాలి అంటే ఒక వెబ్ బ్రౌజర్ అనేది కావాలి. డిఫాల్ట్గా ప్రతి కంప్యూటర్లో ఉండే వెబ్ బ్రౌజర్ ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది స్మాల్ ఈ షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ద డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్. ఆ వెబ్ బ్రౌజర్ నాకు అవసరం లేదు, వేరొక వెబ్ బ్రౌజర్ కావాలి అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇలా అన్నమాట. నేను గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద క్రోమ్ అనే ఐకాన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇస్తే చాలు గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆ యొక్క విండో అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఇక్కడ గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. గూగుల్ పేజ్కి సంబంధించి ఇక్కడ కింద సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీకేం కావాలి, ఫేస్బుక్ అయినా ఫుల్గా టైప్ చేయొచ్చు, లేదా FB షార్ట్కట్లో అయినా టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. నంబర్ ఆఫ్ సైట్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో ఫస్ట్ సైట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లింక్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కావాలంటే తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని క్లోజ్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏముంది, ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంటే లాగిన్ టు యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నీకు ఆల్రెడీ అకౌంట్ లేకుండా ఇప్పుడే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద కొన్ని అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కాలమ్స్ ఉంటాయి, వాటిని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ కాలం ఏంటంటే ఫస్ట్ నేమ్. అంటే ఇప్పుడు మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే నువ్వు ఇస్తావో ఆ ఫస్ట్ నేమ్ అనేది ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత నీకు అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అనేది ఇస్తున్నాను, RK అని ఇచ్చాను. లాస్ట్ నేమ్ ఇస్తున్నాను, రమేష్ అని ఇచ్చాను. ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఓపెన్ అవుతాయి. అలాగే వేరే వాళ్ళకి నీ ఫేస్బుక్ అకౌంట్ చెప్పేటప్పుడు ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండు కలిపి చెప్పాలి. RK స్పేస్ రమేష్ అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు నీ యొక్క నేమ్ని ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్, మొబైల్ నెంబర్తో నువ్వు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నావా లేదా మెయిల్ ఐడితో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నావా అనేది అక్కడ నువ్వు ఇవ్వాలన్నమాట. నువ్వు మొబైల్ నెంబర్తో క్రియేట్ చేస్తుంటే అప్పుడు నువ్వు అక్కడ ఏమి ఇవ్వాలంటే మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ నెంబర్తో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. 8309799745 అని ఇచ్చాను. క్రియేట్ చేసిన వెంటనే నీకు అక్కడ ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. నీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన వెంటనే ఆ ఓటీపీ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాస్వర్డ్. నువ్వు ఏదైతే పాస్వర్డ్ ఫేస్బుక్కి ఇవ్వాలనుకుంటున్నావో ఆ యొక్క పాస్వర్డ్ అనేది అక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. కరెక్ట్ ఇవ్వచ్చు, రాంగ్ ఇవ్వచ్చు, బట్ 18 years కంప్లీట్ అయినట్టుగా ఇవ్వాలన్నమాట. నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇస్తున్నాను. నెక్స్ట్ జెండర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నువ్వు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చావో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ ఒకవేళ నువ్వు మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. 81681 అని వచ్చింది. అక్కడ ఇచ్చి కంటిన్యూ అనాలి. నీ ఫేస్బుక్ అకౌంట్ నువ్వు ఈ సిస్టంలో ఈ వెబ్ క్రోమ్ ఏదైతే ఉందో ఆ వెబ్ క్రోమ్ ద్వారా ఓపెన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి అంటే ఆ యూజర్ నేమ్ యాక్టివేట్లో ఉంటుంది, పాస్వర్డ్ యాక్టివేట్లో ఉంటుంది. ఇక్కడ సేవ్ అంటే చాలు. ఈ యొక్క సిస్టంలో గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ద్వారా ఫేస్బుక్ నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. సేవ్ చేసా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది. తర్వాత వెరిఫై చేసా, ఓకే. లోడ్ అవుతుంది. ఇక్కడ కాసేపు వెయిట్ చేయండి. లోడ్ అవటం కంప్లీట్ అయిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అకౌంట్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా లాగిన్ చేయాలి, ఎలా లాగౌట్ చేయాలి అనేది మొత్తము కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక లాంగ్వేజ్ అనేది చేంజ్ అయింది. మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి నీ యొక్క ప్రొఫైల్, ఆర్కే ఫస్ట్ నేమ్, రమేష్ లాస్ట్ నేమ్. ఇలా మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.